రాష్ట్రంలో పథకాల అమలుకే కాదు పోలీస్ శాఖలో ఖర్చులకు కూడా డబ్బులు దొరకడం లేదట. దీంతో అప్పుడెప్పుడో మర్చిపోయిన ఓ కొత్త ట్యాక్స్ ఇప్పుడు మళ్లీ తెరపైకొచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు పోలీస్ స్టేషన్ కు వచ్చినా మెయింటెనెన్స్ పేరుతో ఎంతో కొంత వసూలు చేసేవారట పోలీస్ సిబ్బంది. లోకల్ లీడర్లు సైతం తమకు తోచినంత సమర్పించుకునేవారనే ప్రచారం ఉంది. అయితే రాష్ట్ర ఏర్పాటు తర్వాత పోలీస్ స్టేషన్ల మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వమే నిధులివ్వడం మొదలుపెట్టింది. దీంతో వసూళ్ల పర్వం ఆగిపోయిందంటున్నారు. కానీ ఇప్పుడు కొద్ది రోజులుగా పోలీస్ స్టేషన్లలో మెయింటెనెన్స్ వసూలు చేయడం మొదలుపెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోలీస్ స్టేషన్లకు మెయింటెనెన్స్ నిధులు రావడం లేదంటున్నారు. నెలల తరబడిగా బిల్లులు పెండింగ్ లో ఉండడంతో అధికారులు సైతం చేతుల్లో నుంచి డబ్బులు పెట్టలేకపోతున్నారట. దీంతో మళ్లీ పాత పద్ధతినే మళ్లీ ఫాలో అవుతున్నామని డిపార్ట్మెంట్లో ఉన్నవారే చెబుతున్నారు. స్టేషన్కు వచ్చేవాళ్లు కొంతమంది లోకల్ లీడర్లు, వ్యాపారుల నుంచి మెయింటెనెన్స్ పేరిట వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సర్కార్ నుంచి సమాధానం లేకపోవడంతో తాము వచ్చిపోయే వాళ్ల దగ్గర చేతులు చాచాల్సిన దుస్థితి ఏర్పడిందని సన్నిహితులతో చెప్పుకుని బాధపడుతున్నారట పోలీసులు. పోలీసులు ఇలా ప్రతి నెల చేతులు చాస్తూ ఉండడంతో కొందరు నేతలు ప్రతి నెల మేమే ఇవ్వాలా అని ఎదురు ప్రశ్నిస్తున్న సందర్భాలు కూడా ఎదురవుతున్నాయంటున్నారు. ఇది ఏదో ఒక్క స్టేషన్లో కాదట. రాష్ట్ర రాజధాని నుంచి మొదలు పెడితే మారుమూల ప్రాంతాల వరకు ఇదే పరిస్థితులున్నాయని తెలుస్తోంది. ఓవైపు హెల్త్ స్కీమ్ విషయంలో పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అలవెన్స్లు ఆపేయడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటికీ తోడు స్టేషన్ మెయింటెనెన్స్ భారం కూడా పడ్డంతో చాలా మంది అధికారులు కూడా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్టుగా తెలుస్తోంది.